నమస్తే అందరికీ. నేను లావణ్య. మత్తులో ఉన్న యువతిపై గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్. అయితే హైదరాబాద్ రాజేంద్ర నగర్ పరిధిలో కిస్మత్పూర్ బ్రిడ్జ్ వద్ద ఈ నెల 15వ తేదీన యువతి డెడ్ బాడీ దొరికిన ఘటనలో సంచలన విషయాలు బయటపడ్డాయి. కళ్ళు తాగి మత్తులో తూలుతున్న యువతిపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి చేసి వదిలేయగా మరో ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆమెపై లైంగిక దాడి చేయడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. యాక్చువల్లీ ఇది ఏంటంటే మొన్న మనం చూసుకున్నాం కదా న్యూస్, కిస్మత్పూర్ బ్రిడ్జ్ దగ్గర ఒక డెడ్ బాడీ దొరికింది అని చెప్పేసి. సో ఓవరాల్ గా మ్యాటర్ ఏంటంటే ఆ అమ్మాయి కళ్ళు తాగి ఉంది, మత్తులో ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ అక్కడ ఉన్నాయి, అన్ని పరిశీలించిన తర్వాత ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ అమ్మాయి అక్కడ నుంచి తాగి ఆటోలో వెళ్ళినట్టు అందులో కనిపించింది. సో ఆటో ఎక్కడికి వెళ్ళింది ఏంది అనేది ఫుల్ గా ఎంక్వైరీ చేసినాక ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఏంటంటే ఆ అమ్మాయి ఆల్రెడీ మత్తులో ఉంది, తాగేసి ఉంది అని చెప్పేసి ఒక ఆటో డ్రైవర్ ఆమె పైన అత్యాచారానికి ఎగబడ్డాడు. దాని తర్వాత ఇంకా ఆయన అక్కడ వదిలేసి వెళ్ళిపోయినాడు. ఆ బ్రిడ్జ్ వద్ద వదిలేసి వెళ్ళిపోతే అక్కడ నుంచి ఇంకా ఇద్దరు వేరే ఆటో డ్రైవర్లు అది గమనించి ఆమెను తీసుకొని పోయి మళ్ళీ వాళ్ళు కూడా సేమ్ అదే పని చేసినారు. ఏం జరుగుతుంది అసలు? ఒకటి ఇందులో ఏంటంటే అమ్మాయి తాగి ఆ టైంలో అలా ఉండడం అమ్మాయి తప్పనుకుంటే, ఒక అమ్మాయి అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఆమె పైన అలానే దాడి చేయాలి అనే ఆలోచన రావడం కూడా వీళ్ళ తప్పు. తను అలా ఉన్నప్పుడు తన గురించి తెలుసుకొని తను ఎక్కడికి వెళ్ళాలో అని చెప్పేసి అక్కడ డ్రాప్ చేయొచ్చు కదా, లేదా దగ్గరలో ఉన్న ఏదైనా పోలీస్ స్టేషన్ లో వదిలిపెట్టేది ఉండే. అలా ఒంటరిగా ఉన్న అమ్మాయిలు, యువతులు కనిపిస్తే వాళ్ళపైన ఇలాంటి దాడులు చేయాలనే ఆలోచన ఎందుకొస్తుంది అసలు సమాజంలో? ఎటు పోతున్నారు అందరూ? కొంచెం కూడా మానవత్వం అనేది మనుషులలో అస్సలే కనిపిస్తలేదు. అక్కడ ఆమెను వదిలేసిన ప్రాంతంలో అయితే అసలు చుట్టుపక్కల జనాలు తిరిగేలాగా కూడా లేదు. మొత్తం అంతా అడవిలాగానే ఉన్నది కదా, అసలు ఎవ్వరు వచ్చే పోయేది కూడా కనబడేది. అట్లాంటి ప్లేస్ లో అలా జరిగింది. అది బయటకు కూడా అది ఎవరు అంటే అలా రోడ్ పైన వెళ్తూ ఉంటే ఎవరైనా చూస్తేనేమో అది వేరే విషయం. మేబీ కాపాడే ప్రయత్నం ఏమైనా చేస్తుండేనేమో. అలా ఆ అమ్మాయి ఆ స్టేజ్ లో ఉంది అని చెప్పేసి ఇంతటి దారుణానికి ఒడిగట్టినారు. సేమ్ ఇలాంటిది ఇంకో దిశ కేసు మనం కొన్నేళ్ల కింద చూసుకున్నాం. అదే ఇప్పుడు రిపీట్ అయింది ఈమె విషయంలో అని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఏంటంటే కొంచెం మనుషులు ఇప్పటికైనా మానవత్వంగా బిహేవ్ చేయండి. ఆమె అలా బయటికి వెళ్ళింది సరే, ఆమె మత్తులో ఉన్నది, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో వదిలిపెట్టేది ఉండే కదా. మీ ఇంట్లో లేరా ఆడవాళ్ళు? మీకు ఉండరా? వాళ్ళని కూడా రేపు అదే వాళ్ళ పరిస్థితిలో వాళ్ళ సిచ్యుయేషన్ లో మీ వాళ్ళు ఉండంటే ఇట్లానే రియాక్ట్ అవుతారా? సరే అయిపోయింది, ఆమె ఇప్పుడు ఏమంటారు, ఏమని అంటే ఆమె అట్లా దాగి బయటకు పోవడం ఆమె తప్పు అనే అంటారు. కానీ అంటే వీళ్ళు అందరూ ఇంతే అంటే మగవాళ్ళు, కొంచెం మంది మగవాళ్ళు ఆ ఆలోచనతోనే ఉంటారు. ఎప్పుడు ఎవరు బయటకు వస్తారా, ఎప్పుడు మత్తులో ఉంటారా, ఎప్పుడు ఒంటరిగా ఉంటారా అని చూస్తూ ఉంటారేమో. మరి కొంచెమంది, వాళ్ళందరూ అనే నేను అనట్లేదు, కొంచెమంది. సో ఇలా ఇలా ఉన్నది బయట సమాజం. కొంచెమైనా సరే మన ఇంట్లో వాళ్ళే ఈ పరిస్థితిలో ఉంటే ఎలా అని ఆలోచించొచ్చు కదా. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో వదిలిపెట్టేది ఉండే, ఆమె వివరాలు కనుక్కొని వాళ్ళ ఇంటి దగ్గర దించేది ఉండే. మాత్రం చేయలేరా? ఇట్లనే చేయాలి, ఇదే దాడి చేయాలని ఎందుకు అనిపిస్తుంది ఆలోచన? అదే ఆలోచన ఎందుకు వస్తుంది అసలు? కొంచెమైనా ఆలోచించండి. ఇప్పుడు మీరే కదా అన్ని నేర్పించాలి. నెక్స్ట్ ఇవే ఘటనలు జరుగుతుంటే ఇంకా ఎలా ధైర్యంగా బయటకు పోతారు అమ్మాయిలు? ఇంకా ఏం చేయాలి? వాళ్ళు జాబులు చేసుకోవద్దు, బయటికి పోవద్దు, ఏ పని చేయొద్దు, చేసుకోకుండా అన్ని ప్రతిదీ భయపడుకుంటూ ఉండాలి. అసలు ఏం జరుగుతుంది ఏంది అనేది ఇంత కూడా అసలు బయటికి వెళ్ళాలంటేనే భయపడుతుంది. ఇప్పుడు ఏమంటారు, మనం మార్నింగ్ టైంలో పట్టపగలు బయటికి పోవాలంటేనే భయపడే పరిస్థితిలో బతుకుతున్నాం. ఇంకా చీకట్లో అట్లాంటి టైంలో ఉంటే ఇంకా ఇట్లాంటి మృగాలు అదే పని చేస్తారు. ఇంకా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసి మొత్తం అందరూ అసలు ఎవరు ఆటో డ్రైవర్లు, ఎక్కడి నుంచి ఏ ఏరియా ఏంది అన్ని కనుక్కొని వాళ్ళని అరెస్ట్ చేసి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం, ఆటోలు స్వాధీనం చేసుకున్నాం, వాళ్ళని అరెస్ట్ చేసారు. ఏం చేస్తారు అరెస్ట్ చేసి? తీసుకుపోతారు, కోర్టులో తిప్పుతారు, కొన్ని రోజులు జైల్లో పెడతారు, వాళ్ళకి మంచిగా తిండి పెట్టి మేపుతారు. అది నిజమేనా కాదా, ఎట్లా చేసిర్రు, ఏం కథ ఏంది అన్ని ఎంక్వైరీలు చేసి వాళ్ళని జైల్లో పెడతారు. వాళ్ళపైన ఎట్లాంటి యాక్షన్ తీసుకోరు, ఏంటంటే జైలు శిక్ష విధిస్తారు అంతే. కఠినంగా చర్యలు తీసుకోవాలి వాళ్ళపైన. ఇంకొకసారి అరే ఇట్లా చేస్తే ఇట్లా జరుగుతుంది అని భయం కలగాలి మనుషులకి. వీళ్ళకి వేసే శిక్ష ఎలా ఉండాలంటే వాళ్ళని చూస్తే నెక్స్ట్ ఎవరైనా చెయ్యాలి అన్న ఆలోచన కూడా రావద్దు వాళ్ళకి. అట్లాంటి శిక్షలు విధించాలి. అట్లా లేవనే మన దగ్గర అట్లాంటి శిక్షలు అంత కఠినంగా మనల్ని ఎవ్వరు ఏం చెయ్యలేరు. రేపు జైల్లోకి పోయినా మనం ఏదో ఒక విధంగా బయటికి రావచ్చు అన్న ఆలోచనతోనే ఇవన్నీ అవుతున్నాయి. ఒక్కసారి ప్రభుత్వం చర్యలు తీసుకొని
ఎంత కఠినంగా వాళ్ళకి శిక్షలు విధిస్తే రేపటి రోజు ఇంకొకళ్ళు భయపడతారు అట్లా చెయ్యాలంటే. అట్లాంటి భయం క్రియేట్ చేయాలి. అది చెయ్యరు. తీసుకుపోతే ఏముందిరా భయ్ అరెస్ట్ చేస్తారు, తీసుకుపోయి కొన్ని రోజులు అలా పెడతారు. మళ్ళీ మనకు మంచిగా అలా జైల్లో కూర్చోబెట్టి మేపుతారనే అనుకుంటారు. మళ్ళీ ఇంకేం చేస్తారు? ఏం చెయ్యరు కదా. అరే ఇట్లా చేస్తే రేపు నన్ను పట్టుకుంటే ఏమన్నా చేస్తారేమో, ఇట్లా అవుతుందేమో అన్న భయం వస్తే వాడికి ఆలోచన రాదు అట్లా చెయ్యాలని. ఇప్పటికైనా ప్రభుత్వాలు కొంచెం ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకుంటే రేపు ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి. రిపీట్ కాకుండా ఉండవు అని అయితే అనుకోలేం, కానీ కనీసం ఆలోచననైనా తగ్గాలి. కొంచెం మనుషుల్లో భయం పుట్టాలి. ఇట్లాంటి శిక్షలు విధిస్తారు, మనం ఇట్లాంటి పని చేస్తే మనకి ఇంత కఠినంగా ఉంటాయి శిక్షలు అని చెప్పేసి వాళ్ళకి కొంచెమైనా భయం కలగాలి అని చెప్పేసి ఇంకా మనం కోరుకుందాం. అంతకు మించి ఇంకేం చెయ్యలేం. సో ప్లీజ్ అమ్మాయిలైనా యువతులైనా ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు మీరు కూడా మీ జాగ్రత్తలో ఉండండి. ఇట్లాంటివే జరుగుతున్నాయి బయట, జాగ్రత్త.